తెలుగు సినిమా ఇండస్ట్రీలో 25 ఏళ్ల క్రితం ఆనాటి సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు చిన్న సినిమాలే పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. ఒక్కసారి అప్పట్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ టాలీవుడ్ను సెప్టెంబర్ నెల ఆదుకుంటోంది. పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు చేతులెత్తేసిన చోట చిన్న సినిమాలు, చిన్న హీరోలు వరుస హిట్లు కొడుతున్నారు. ఈ నెలలోనే వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్ లాంటి సినిమాలు టాలీవుడ్ను ఊపిరి పీల్చుకునేలాగా చేశాయి. అంతకుముందు వచ్చిన మరో చిన్న సినిమా కోర్టు కూడా పెద్ద హిట్గా నిలబడింది. 100 కోట్లతో తీసిన సినిమాలు బకెట్ తన్నేస్తున్న వేళ చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం థియేటర్లకు జనాన్ని రప్పిస్తున్నాయి. ఎప్పుడో జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మినహా పెద్ద హీరోల సినిమాలు ఆ రేంజ్లో హిట్ కాలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన డాకు మహారాజ్ పర్వాలేదు అనిపించుకుంది తప్ప అనుకున్న స్థాయిలో లాభాలు రాలేదని నిర్మాతలే స్వయంగా చెప్పేశారు. అయితే టాలీవుడ్లో ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. 25 ఏళ్ల క్రితం సేమ్ ఇలాంటి సిచ్యువేషన్సే తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్నాయి. 2000-2021 మధ్య టాలీవుడ్ని బతికించిన చిన్న సినిమాలు ఇప్పుడు చూద్దాం. 2000-2001 మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి పరిస్థితిని చవిచూసింది. అంతకుముందు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న పెద్ద హీరోలు నెమ్మదిగా ఏడాదికి ఒక్కో సినిమాకే పరిమితం కావడం స్టార్ట్ చేశారు. రిక్షావోడు, బిగ్ బాస్ల తర్వాత బ్రేక్ తీసుకున్న చిరంజీవి హిట్లర్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చూడాలనుంది ఇలాంటి భారీ హిట్లు పడినా 2002లో ఇంద్రా వరకు కూడా మా సినిమా ఒక్కటి చేయలేదు ఆయన. ఇక యువరత్న రాణా, దేవుడు లాంటి ఫ్లాప్ల తర్వాత 1999లో సమర్సింహారెడ్డి లాంటి సూపర్ హిట్ కొట్టినా ఆ తర్వాత వచ్చిన సుల్తాన్, కృష్ణబాబు లాంటి ఫ్లాప్లతో బాలకృష్ణ ఇబ్బంది పడ్డారు. నరసింహనాయుడు వచ్చే వరకు ఆయన రేంజ్ సినిమా పడలేదు. ఇక మరోవైపు నాగార్జున కూడా వరుసగా ఫ్లాపులతో ఉన్నారు. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వు వస్తావని తర్వాత 2002లో వచ్చిన సంతోషం వరకు తన స్థాయి సోలో హిట్ అయితే పడలేదు. పెద్ద హీరోల్లో వెంకటేష్ మాత్రమే ఆ టైంలో వరుస హిట్లలో ఉన్నారు. జనరేషన్ మారి మిలీనియం కుర్రోళ్ళు టేస్ట్ మారిన కాలం అది. వెటర్నర్ హీరోలు మోహన్ బాబు, సుమన్, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు హీరోగా ఫేడ్ అవుట్ అవుతోన్న టైం అది. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ స్వింగ్లో ఉండగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఇంకా సూపర్ స్టార్లుగా ఎదగని దశ అది. ఆ టైంలో తెలుగు సినిమాని ఆదుకుంది చిన్న సినిమాలే. వరుస హిట్లతో TFI దశ మార్చిన చిన్న సినిమాలు, చిన్న హీరోలను ఇప్పుడు చూద్దాం. 2000 నాటికి ఇంకా థియేటర్లు DTSలుగా మారలేదు. చాలా సినిమాలు స్టీరియో ఆడియోలోనే రిలీజ్ అయ్యేవి. వాటికి బడ్జెట్ తక్కువ కావడంతో ఎక్కువ మంది చిన్న నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకొచ్చేవారు. మల్టీప్లెక్స్ల కల్చర్ అనేది ఇంకా తెలియని టైం. జగపతి బాబు, శ్రీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. అదే సమయంలో ఉషా కిరణ్ మూవీస్ చిత్రం అనే సినిమాతో టాలీవుడ్లో సంచలనం రేపింది. చాలా తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తేజ రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత నువ్వు నేను లాంటి మరొక చిన్న సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలితో ఆ సమయంలో అయితే ఒక సంచలనం తీసుకొచ్చారు. వేణు హీరోగా వచ్చిన స్వయంవరం, శివాజీ హీరోగా వచ్చిన కాలేజ్, బ్యాచిలర్స్, 16th, ఆనందం లాంటి సినిమాలు వరుస హిట్లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని పరుగులెత్తించాయి. ఆకాష్, ఉదయ్ కిరణ్, తరుణ్, వేణు, శివాజీ, రోహిత్ లాంటి ఎంతో మంది యంగ్స్టర్స్ హీరోగా వెలుగులోకి వచ్చారు. ఇక 2 ఏళ్ల పాటు ఆ హవా అయితే నడిచింది. 2003లో ఒక్కడుతో మహేష్ బాబు, సింహాద్రితో ఎన్టీఆర్, అంతకుముందు ఖుషీతో పవన్ కళ్యాణ్, 2004లో వర్షంతో ప్రభాస్ లాంటి వాళ్ళు నయా సూపర్ స్టార్లుగా స్థిరపడ్డంతో టాలీవుడ్లో వారి శకం స్టార్ట్ అయింది. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సీన్. లిటిల్ హార్ట్స్, మిరాయ్తో 25 సంవత్సరాల తర్వాత టాలీవుడ్లో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాన్ ఇండియా సినిమాలతో ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణలో టీనేజ్ కథలు చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ టాలీవుడ్కి చిన్న సినిమాలు, చిన్న హీరోలే దిక్కవుతున్నారు. దానికి తోడు ఆడియన్స్ అభిరుచి మరోసారి మారిపోయింది. స్టార్ వాల్యూ కన్నా కథలో కొత్తదనం ఉంటేనే సినిమాలు చూస్తున్నారు ఆడియన్స్. అందుకే కొత్త పాయింట్ ఉంటే హీరో ఎవరన్నది పట్టించుకోవడం లేదు.
ఈ ట్రెండ్ వల్ల టాలీవుడ్లో కొత్త కథలు, కొత్త నిర్మాతలు, కొత్త నటులు, కొత్త దర్శకులు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.